పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం ధీటుగా జవాబిస్తుంది. ఐరాసా నిషేధించిన ఉగ్ర స్థావరాలపైన భారత సైన్యం దాడులు చేపడుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపడుతుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం ధీటుగా జవాబిస్తుంది. ఐరాసా నిషేధించినటువంటి ఉగ్ర స్థావరాలపైన భారత సైన్యం దాడులు చేపడుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా దాడులు చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైన ధ్వంసం చేసేటువంటి దాడులను చేసింది. బహవాల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ పైన క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 2019లో బాల్కోట్లో దాడి తర్వాత అతిపెద్ద సైనిక చర్య అని తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు సిసిఎస్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సిసిఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. భారత్ మెరుపు దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి వెంట గ్రామాలపైన విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పులలో 3 పౌరులు మృతి చెందినట్టుగా సమాచారం తెలుస్తుంది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ధర్మశాల, లేహ్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అమృత్సర్ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోని విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అవి సేవలు అందించవని అధికారులు స్పష్టం చేశారు. వీటి కారణంగా ప్రస్తుత రాకపోకలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి జర్నీ ప్రభావితం కావచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే లేక ప్రత్యామ్నాయ ప్లాన్ చేసుకోవాలని ఎయిర్లైన్స్ సంస్థల ప్రతినిధులు సూచించారు. అటు భారత్ దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి రియాక్ట్ అయ్యారు. పాక్లోని కోట్లీ, మురిక్డే, బహవల్పూర్, ముజఫరాబాద్ ఏరియాలలో ఈ దాడులు కొనసాగినట్లుగా పేర్కొంది. ఈ దాడుల్లో 3 చనిపోగా 12 మంది తీవ్రంగా గాయపడినట్లుగా పాక్ ఆర్మీ వెల్లడించింది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. అయితే ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపైన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. తమ దేశంలోని 5 ప్రాంతాలలో దాడులు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని వెల్లడించారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశం మొత్తం నిలబడి ఉందని అన్నారు. భారత్ను ఎలా ఎదుర్కోవాలో పాక్ ఆర్మీకి తెలుసనన్నారు. ప్రత్యర్థి ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశంపై నెరవేరనీయమని ఎక్స్లో షహబాజ్ షరీఫ్ పోస్ట్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.